హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారమ్మా? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలని, దేవునిలో ఫలించాలని, మీరందరూ దేవుని ఆత్మ ఫలాల చేత నింపబడాలని మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 37వ కీర్తన 23వ వచనము. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఇక్కడ రెండు విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, మన నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అని మొదటగా సెలవిస్తున్నాడు. రెండవదిగా, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మన నడత ఎప్పుడు స్థిరపరచబడుతుంది? మన జీవితంలో మనకు ఎన్నో ప్రణాళికలు మనం వేసుకుంటాము. మన జీవితం ఇలా ఉండాలి, వివాహం తర్వాత నా జీవితం ఇలా ఉండాలి, నా పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలి. ఒకవేళ మన ఉద్యోగస్తులమైతే నా ఉద్యోగంతో వచ్చిన జీతంతో నేను ఈ విధంగా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలి అని మనకు రకరకాలైనటువంటి ప్రణాళికలు మన భవిష్యత్తును గురించి మనము ఆలోచించుకుంటూ ఉంటాము. ఒకవేళ వ్యాపారస్తులైతే ఏమని ఆలోచిస్తారు? నా వ్యాపారము బాగా ఆశీర్వదింపబడాలి, నేను బాగా లాభాలు పొందుకోవాలి, నా వ్యాపారము అనేక చోట్ల విస్తరించాలి, నేను అనేక బ్రాంచెస్ పెట్టి ఇంకా నా వ్యాపారాన్ని అనేకుల మధ్యలోనికి తీసుకెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ వారు చేస్తున్నటువంటి పనులలో, వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, వారి కుటుంబం గురించి, వారి పిల్లల గురించి ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు, ఎన్నో ప్రణాళికలు ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబము మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. మన యొక్క నడత ఎప్పుడు స్థిరపరచబడుతుందట? యెహోవా చేతనే స్థిరపరచబడును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, హానోకును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యము పొందెను. ఇక్కడ హానోకును గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. చూడండి ప్రియ స్నేహితులారా, హానోకు దేవునితో నడిచినటువంటి వాడు, దేవునితో సహవాసం చేసినటువంటి వాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానే ఆ యొక్క పరలోకానికి కొనిపోబడెనని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని హానోకు పొందుకున్నాడు, ఎంత గొప్ప దీవెనను, ఎంత గొప్ప మేలును హానోకు ఇక్కడ పొందుకొని ఉన్నాడో చూడండి. ప్రతి మనిషికి మరణము అనేది తప్పకుండా వస్తుంది. మన జీవితంలో ప్రతి దానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి గ్యారెంటీ అనేది ఉంటుంది. కానీ మన జీవితానికి మాత్రము గ్యారెంటీ అనేది ఉండదు. ఏ క్షణంలో మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఏదో పనిలో ఉన్నప్పుడు కానీ, ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే నిద్రిస్తున్నప్పుడు కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, ఈ మధ్యకాలంలో అయితే ఫంక్షన్స్లో వాళ్ళు సరదాగా ఆనందిస్తున్నప్పుడు కూడా వారి యొక్క ప్రాణాలు పోతున్నాయి. డీజేలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా వారి యొక్క ప్రాణాలు పోతున్నాయి. ఈ విధంగా మనిషి యొక్క జీవితానికి గ్యారెంటీ అనేది లేకుండా పోయింది. కానీ దేవుడు ఇక్కడ ఏమని హానోకును గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. తన యొక్క విశ్వాసాన్ని బట్టి హానోకు మరణము చూడకుండానే పరలోకానికి కొనిపోబడ్డాడట. ఇంకొకటి, అతడు దేవునికి ఇష్టునిగా జీవించాడట. తను జీవించిన దినములన్నీ దేవునికి ఏ విధంగా జీవించాడట? ఇష్టానుసారంగా. తన యొక్క ప్రవర్తన దేవునికి చాలా
ప్రీతికరముగా దేవుడు ఆనందించే విధంగా హానోకు తన జీవిత దినములన్నీ జీవించాడు. మరి దేవుడు ఎప్పుడు మన ప్రవర్తనను చూసి ఆనందిస్తాడు, ఎప్పుడు మన యందు ఇష్టపడతాడు, ఎప్పుడు మన ప్రవర్తనను ఆయన స్థిరపరుస్తాడంటే మనలో పాపం అనేది ఉండకూడదు, అంధకారం అనేది ఉండకూడదు, దేవునికి అయిష్టమైనటువంటి మార్గము మనలో ఉండకూడదు. ఇవన్నీ మనము తొలగించుకున్నప్పుడు, ఇవన్నీ మనలో నుండి తీసివేసుకున్నప్పుడు దేవుడు మనలను చూసి, మన యొక్క జీవితాన్ని చూసి, మన యొక్క ప్రవర్తనను చూసి ఆయన ఆనందించే దేవుడు. అంతేకాకుండా మన ప్రవర్తనను ఆయన స్థిరపరిచే దేవుడు. నీవు ఒక నీతి మార్గంలో నడుస్తున్నావు అనుకోండి, ఆ నీకెంత కష్టము కలిగినా, నీకెన్ని ఎదురు దెబ్బలు కలిగినా, ఎవరు నిన్ను దూషించినా, ఉదాహరణకు మీరు ప్రభుత్వ ఉద్యోగులైతే ఆ యొక్క ఉద్యోగంలో లంచాలు తీసుకోకుండా నీతిగా యథార్థముగా మీ యొక్క ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మీకు అనేక బాధలు కలుగుతాయి, అనేక ఇబ్బందులు కలుగుతాయి. అరే పలానా వాడు చూడురా, వాడు లంచం తీసుకోవట్లేదు, తన యొక్క ఉద్యోగంలో నీతిగా ప్రవర్తిస్తున్నాడు, తన యొక్క ఉద్యోగము ప్రజలకు ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా వాడు తన యొక్క ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అసూయ పడతారు, కొంతమంది ఆనందిస్తారు. కానీ మనకు కష్టము కలిగిన, బాధ కలిగిన, ఎదుటి వాళ్ళు మనలను ఏమని అనుకున్నా కూడా మనం చేస్తున్నటువంటి పనిలో, మనము ఉన్నటువంటి స్థలంలో, మనము మాట్లాడుతున్నటువంటి మాటలో దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక, మన యొక్క పనులు అన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రవర్తనను చూచి ఆనందించే దేవుడు. మన ఎడల ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కృపను ధారాళముగా కుమ్మరించే దేవుడు. రెండవదిగా దేవుడు ఏమని సెలవిస్తున్నాడనంటే, ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనంలో చూచినట్లయితే మన ప్రవర్తన దేవుడు ఎప్పుడు చూచి ఆనందిస్తాడు, ఏ విధంగా ఆనందిస్తాడు అనేది ఇక్కడ హానోకు జీవితాన్ని బట్టి మనం హానోకు దేవునితో నడిచిన వాడు, తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. చూడండి ప్రియ స్నేహితులారా, హానోకును గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కటి సాక్ష్యమును దేవుడు వ్రాసి ఉన్నాడు. చాలా చక్కటి అద్భుతమైనటువంటి సాక్ష్యమును హానోకు పొందుకొని ఉన్నాడు. హానోకు ఎవరితో నడిచిన వాడట? దేవునితో నడిచిన వాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! మనము దేవునితో నడవాలంటే, దేవునిలో జీవించాలంటే చాలా కష్టము. మనకు అనేకమైనటువంటి ఆటంకాలు, అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ వాటన్నిటినీ అధిగమించి హానోకు ఏం చేశాడట? తన జీవిత దినములన్నీ కూడా వెనుకడుగు వేయకుండా, దేనికి భయపడకుండా, ఎవ్వరికి కూడా తల వంచకుండా అతడు దేవునితో నడిచినటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలోనే తనను గురించి అంత చక్కటి సాక్ష్యమును దేవుడు వ్రాసి ఉన్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మనము కూడా అనుదినము మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడిక దేవుడు స్థిరపరచబడాలంటే, దేవుడు మన ప్రవర్తనను చూచి ఆనందించాలి అనంటే మనము కూడా దేవునితో సహవాసము చేయాలి. మన కష్ట స్థితిలో, మన శ్రమలో, మన బాధలో మనము వెనుకడుగు వేయకుండా, మనకెన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ, మనకెన్ని శ్రమలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ దేవుని పాదాల దగ్గర పెట్టి, ప్రభువా ఈ కష్టం నాకు ఎదురైంది, దీని నుండి నన్ను విడిపించవా, ఈ బాధ నాకు ఉన్నది ప్రభువా, ఈ బాధ నుండి నన్ను విడిపించవా అని మనం విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటన్నిటి నుండి మనలను విడిపించే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన జీవిత కాలము చాలా కొద్ది దినములు. అధిక బలం ఉన్న ఎడల వాడు 70 లేదా 80 సంవత్సరములు బ్రతుకును. మనము ఒకరోజు అందరము దేవుని యొద్దకు వెళ్ళవలసిన వాళ్ళము. మనము జీవిస్తున్నటువంటి ఈ కొద్ది కాలము, ఈ కొద్ది సమయము కూడా మనము దేవునితో సహవాసం చేస్తూ, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ, ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ,
జీవపు డంబము ఇలాంటి వాటికి మనము లోను కాకుండా, ఇలాంటి వాటికి మనము ఆకర్షితులము కాకుండా, లోకములో ఉన్నటువంటి సుఖభోగాల వెంట పరిగెత్తకుండా, ధనము వెంట పరిగెత్తకుండా, ఐశ్వర్యము వెంట పరిగెత్తకుండా, కీర్తి ప్రతిష్టల వెంట మనము పరిగెత్తకుండా, దేవుని పాదాల దగ్గర కూర్చొని విశ్వాసముతో మనకున్నటువంటి కొద్ది దానిలో మనము నీతిగా జీవించినట్లయితే, యథార్థముగా జీవించినట్లయితే, దేవుడు మన యందు ఆనందించే దేవుడు, మనలను ఆశీర్వదించే దేవుడు, మనలను మన కుటుంబాలను తరతరముల వరకు, మన పిల్లల పిల్లలను తరతరముల వరకు, ఆయన రాకడ సమయం వరకు ఆయన కృపను, ఆయన యొక్క దీవెనను మన కుటుంబాల మీద కుమ్మరించే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము దేవుడు ఇంత గొప్ప మాటల ద్వారా మనలను ఆదరించినందుకు, మనలను బలపరిచినందుకు దేవునికి వందనాలు. మరి మన జీవితాలు కూడా హానోకు వలె, హానోకు ఏ విధంగా దేవునితో నడిచాడో మనము కూడా అదే విధంగా మన జీవిత ప్రయాణంలో మనము దేవునితో నడవాలి. దేవునితో నడవడము అనంటే ఏదో ఆ ఒక ఊహా చిత్రాన్ని మనం ఊహించుకొని ఆయన వెంట పరిగెత్తడము కాదు. ప్రతిరోజు మనము ఆయన మార్గంలో నడవాలి అనంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. కొద్ది సమయము కూడా మనకున్నటువంటి పనులను, మనకున్నటువంటి సమస్తాన్ని పక్కన పెట్టి కొద్దిసేపు దేవునితో మౌనంగా సహవాసం చేసినప్పుడు దేవుడు మన ఎడల, మన ప్రవర్తన ఎడల ఆయన ఆనందించే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ దినము నుండి మీరు కూడా ఈ దినము నుండి మనము కూడా దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని బట్టి బలపడుతూ ఆయన మార్గంలో నడవడానికి, మన ప్రవర్తన చూచి ఆయన ఆనందించడానికి మనం అందరము కూడా ఆయనను కలిగి జీవిద్దాము. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి, ఈ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన, మా ప్రవర్తన, మా నడవడిక తండ్రి, నాయన మా నడవడికను నువ్వు స్థిరపరిచే దేవుడవు, మా ప్రవర్తనను చూచి ఆనందించే దేవుడవు. అవును యేసయ్య, మా ప్రవర్తన, మా నడవడిక నీకు ఇష్టానుసారంగా ఉండుటకు మమ్మల్ని అందరినీ ప్రభువా నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలం తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రభువా దీవించి ఆశీర్వదించి నీ కృపలో మమ్మల్ని అందరినీ దాచిపెట్టుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి జీవితాలలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.